మాకు రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 7-8 ఏళ్లకెళ్ళి రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఇంతవరకు కూడా గ్రాడ్యుయేటీ కానీ ఇయర్స్ కానీ సెటిల్మెంట్లు కానీ తర్వాత 2017 2021 ఇయర్స్ కానీ ఎన్నిసార్లు మేము అప్లికేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు ఎండి గారిని కలిసినా ఎన్నిసార్లు సీఎం గారిని కానీ రాజకీయ వాళ్ళని కలిసినప్పటికీ కూడా వాళ్ళు మా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. వయోవృద్ధులమైనము ఆల్మోస్ట్ అందరికి 64-67 ఏళ్ళు వచ్చినాయి. ఈ వయసులో ఇంట్లో ఉండి తిని కూర్చొని రామరామ అనుకునే టైంలో కూడా మాకొచ్చే పైసలు మేము డిపార్ట్మెంట్ వాళ్ళను మాకు అప్పు ఇవ్వమంటలేము. మేము కష్టపడి 37 సంవత్సరాలు కష్టపడి మా పైసలు మాకు ఇవ్వమంటే ఇవ్వకుండా ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్ 300 ఈఎల్స్ ను మేము కష్టపడి దాపెట్టుకున్న ఈఎల్స్ ను ఆ ఈఎల్స్ ఇవ్వడం వల్ల మాకు ఒకరొకరికి 13 నుంచి 15 లక్షల రూపాయలు వస్తాయి. ఇప్పటికి 7 ఏళ్లకెళ్ళి ఇవ్వకుండా 3 ఏళ్లకెళ్ళి మమ్మల్ని సతాయించి ఈ పైసలు రాగా ఆ పైసలు రాగా ఉంటే కనీసం మేము ఆ పైసలు తీసుకొని ఏ పోస్ట్ ఆఫీసులను ఏ బ్యాంకుల్లో వేసుకుంటే మాకు ఒక 20,000 25,000 రూపాయలు మాకు ఇంట్రెస్ట్ వచ్చేది. మేము మా పిల్లగానో అడుక్కునే పరిస్థితి వచ్చేది లేదు. ఆర్టీసీలో మనకు చాలా మటుకు ఏంటంటే ఈ పింఛన్ అనేది వ్యవస్థ చాలా తక్కువ. ఒకరొకరికి 6,000 7,000 8,000 3,000 ఉంటది. గవర్నమెంట్ వాళ్ళకు వస్తుంది ఒకరొకరికి 60,000 70,000 ఆ మాత్రం పింఛన్ వస్తుంది కాబట్టి వాళ్ళు బతకగలుగుతున్నారు. మాకు ఆర్టీసీ వరకు 3,000 6,000 రూపాయలు పింఛన్ వస్తే ఏ విధంగా బతకాలి? మాకు టాబ్లెట్స్ కి 5,000 అవుతున్నాయి. తార్నాక టాబ్లెట్స్ కి వెళ్తేనేమో ఒక రోజు మొత్తం లైన్ వాడాలి. వాడు 1 నెల టాబ్లెట్స్ ఇస్తాడు, ఒకటి ఉంటే ఇంకోటి లేదంటాడు. అక్కడ ఒకటి ఇస్తున్నాడు, ఒకటి ఇవ్వడం లేదు. అక్కడ ప్రాబ్లం ఉంది. బస్సులో ప్రయాణం చేసి 37 నుంచి 40 సంవత్సరాలు మేము ప్రయాణం చేస్తే బస్సులు ఎక్కితే మమ్మల్ని చీపుగా మీరు దిగిపోండి, మీరు రిటైర్ అయ్యారు అంటున్నారు. ఆ లగ్జరీ బస్సులో కూడా మమ్మల్ని ఎక్కించుకోకుండా కండక్టర్ డ్రైవర్లు మా తోటి మిత్రులే, కానీ మేము కూడా వాళ్ళకంటే ముందు పనిచేసాం కదా. వాళ్ళకంటే ముందు పనిచేసినప్పుడు మాకు ఆర్టీసీ హక్కు ఉంది. ఆ హక్కు ఉన్నప్పుడు ఆ హక్కులో మేము బస్సులో ప్రయాణించే హక్కు మాకు అప్పటి నుంచి ఉండే. ఇప్పుడు రిటైర్ అయినా కూడా మాకు ఇవ్వాలి కదా. అయినా మేము 64-65 ఏళ్ళ వయసు వచ్చినోళ్ళము మా పిల్లల్ని తీసుకొని మా కాళ్ళ నొప్పులు వచ్చి ముఖాల నొప్పులు వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇవన్నీ ఉన్నప్పుడు మేము ఎక్కడ ప్రయాణం చేయగలుగుతాం? మేము ప్రయాణం చేయలేము. కానీ మాకు ఎలిజిబిలిటీ ఉంటే ఎప్పుడైనా ఒకసారి ఒక సంవత్సరానికో ఎప్పుడో ఒకసారి మాకు అవసరం వస్తుంది. మా హక్కును మాకు ఇవ్వాలి. లగ్జరీలో మాకు ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు అనేది అదొక ముఖ్య విషయం. వీటన్నిటికీ తోడుగా ఈ 2021లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకేమో ఈ నెల ఫస్ట్ కు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళతో కలిపి వాళ్ళకి పైసలు ఇస్తున్నారు. రిటైర్మెంట్ అయిన కూడా అంత చీపుగా ఉన్నామా? రిటైర్మెంట్ అయిన అంత తక్కువైనామా? మేము 40 ఏళ్ళు కార్పొరేషన్ మేము పనిచేయలేదా? ఈరోజు ఈ బస్ భవన్ వచ్చింది, ఈరోజు తార్నాకు వచ్చింది, ఈరోజు ఇన్ని ఆస్తులు వచ్చినామంటే మేము అందరం కష్టపడ్డాం. 40 సంవత్సరాలు కష్టపడ్డాం. ఆహారం లేకుండా అవి లేకుండా ఇవి లేకుండా 12 గంటలు 14 గంటలు కష్టపడితే ఈ పైసలు వచ్చినాయి. ఈ పైసలు వచ్చినాక మీరేమో ఉన్న వాళ్ళకేమో డబ్బులు ఫస్ట్ తారీఖు ఇస్తారా? రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇంతవరకు డబ్బులు ఇయ్యారా? 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి మేమంతా ఎత్తుకుతూ హార్ట్ అటాక్ వచ్చి ఇప్పటికి 56 మంది చనిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది. రాత్రి మొత్తం నిద్ర లేదు, టెన్షన్ అవుతుంది. మీరు ఒకసారి గమనించండి. మీ ద్వారా మేము సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, అయ్యా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇంతమంది చూడండి, 10,000 మంది 10,000 నుంచి 15,000 మంది వచ్చారంటే మాకు ఆకలి పోరాటాన్ని చూడండి, మా ఆవేశాన్ని చూడండి, అర్థం చేసుకోండి. ఇదే కాదు, ఇంకా మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవడానికి మేము రెడీ ఉంటాం. ఏ ఆర్టీసీ కార్మికులైతే కేసీఆర్ ను దింపి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకొచ్చామో అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉరికిచ్చి దింపే పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ముసలోళ్ళను ఇబ్బంది పెట్టి మా ముసలోళ్ళ ఉసురు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకుని మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని ఎండి గారిని వేడుకుంటున్నామని మీతో మనవి చేస్తూ మీ ద్వారా తెలియపరచాలని కోరుకుంటున్నాం.